ఎంసెట్ కౌన్సిలింగ్ అప్పుడు ఈ మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయకండి. ఫస్ట్ వచ్చేసి ఆ ఆంటీ చెప్పారనో ఈ అంకుల్ చెప్పారనో ఏదో ఒక బ్రాంచ్ చూస్ చేసుకోకండి. మీకు ఏది ఇంట్రెస్టో అది మాత్రమే చూస్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి చాలా మంది సిఎస్సి అయితే రేపు ఫ్యూచర్ అంతా అందులోనే ఉంది, సిఎస్సిఏ మనకి రేపు ఫ్యూచర్ అనుకుని సిఎస్సి చూస్ చేసుకుంటారు. అలా ఏమి ఉండదు. మీకు ఎందులో ఇంట్రెస్టో అది మాత్రమే చూస్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అందులోనే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. అలా అని ఇంకొంతమంది ఈసీఏ అయితే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రెండు వెళ్ళొచ్చు అని చెప్పి ఆ ఈసీఏ చూస్ చేసుకుంటూ ఉంటారు. ఒక ఈసీఏ కాదండి, ఏ బ్రాంచ్ అయినా సరే మీకు బ్రాంచ్ తో సంబంధం లేకుండా మీరు ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే మీకు ఐటీ సైడ్ ఇంట్రెస్ట్ ఉండి ఆ స్కిల్స్ ఉంటే మీరు ఐటీ జాబ్ కొట్టొచ్చు. సో అటు సాఫ్ట్వేర్ సైడ్ ఇటు హార్డ్వేర్ సైడ్ వెళ్ళొచ్చు అంటున్నారు కాబట్టి ఈసీఈ తీసుకోకండి. మీకు నిజంగా ఈసీఈలో ఇంట్రెస్ట్ ఉంటే ఈసీఈ తీసుకోండి. ఇంకా చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే కాలేజ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏదో ఒక కాలేజెస్ పెట్టాలి కాబట్టి ఏదో ఒకటి ఫిల్ చేసి వచ్చేస్తారు. అలా చేయకండి. ముందు రోజే మీ ర్యాంక్ కి తగ్గ కాలేజెస్ అనేవి లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అవి ఫిల్ చేసి రండి. ఇంకా కొంతమంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే టాప్ పేజెస్ అని లిస్ట్ చేసి బైలకు వస్తుందేమో అని చెప్పి అవే ఫిల్ చేసి వస్తా ఉంటారు. అలా చేసినప్పుడు ఏమవుద్ది అంటే మీకు ఏ కాలేజ్ రాదు. ఒకవేళ వచ్చినా మీరు అనుకున్న బ్రాంచ్ అయితే రాదు. సో అలా చేయకండి. అసలు ఏ కాలేజ్ రాకపోతే అది ఇంకోలా ఉంటుంది. ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయి మీకు వచ్చిన కాలేజ్ మీకు నచ్చకో లేదా మంచి కాలేజ్ కాకనో మీరు సెకండ్ కౌన్సిలింగ్ అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడైతే మీరు సెకండ్ కౌన్సిలింగ్ అప్లై చేస్తారో అప్పుడు మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ లో వచ్చిన కాలేజ్ పోతుంది. అలాగే మీరు థర్డ్ కౌన్సిలింగ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు మీకు సెకండ్ కౌన్సిలింగ్ లో వచ్చిన కాలేజ్ కూడా పోతుంది. సో ఏది చేసినా ఆలోచించి చేయండి. వీడియో కానీ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.